ఈ వీడియోలో కెసెండ్రా తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక జర్మన్ వింటేజ్ స్మార్ట్ హోమ్ అయితే ఎప్పటి నుంచో అబాండన్ చేసి అయితే ఉంటారు. ఆ హౌస్ కి ఒక ఫ్యామిలీ అయితే వెళ్తుంది. అక్కడ అబాండన్ లో ఉన్న ఒక కెసెండ్రా అనే ఏఐ అయితే వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుద్ది. ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా అబాండన్ అయిపోయి ఉన్న ఆ ఏఐకి ఈ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎలానా కలిసిపోవాలి, ఇంకా తను ఎవరు విడిగా వదిలేయకూడదు అని చెప్పేసి కొన్ని పనులు అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ ఏఐ ఏం చేసింది, మరి ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కెసెండ్రా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోండి భయ్యా. లేదంటే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఇక ఈ సిరీస్ సెషన్కి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే భయ్యా, పర్లేదు అనిపించింది. ఫ్యూ పార్ట్స్ అయితే పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ వాజ్ టూ గుడ్ మ్యాన్, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ ఎలా ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. ఎవ్రీథింగ్ ఏఐ మీద నడుస్తుంది, ఏం పని చేయాలన్నా సరే కానీ. సో ఆ ఏఐ మీద వచ్చిన కాన్సెప్ట్ ఇది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ ఏఐకి వింటేజ్ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. 1970s తయారు చేసిన ఏఐ అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య, కొంచెం వాళ్ళు చూపించిన వేలో అయితే. అండ్ కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్కి కొంచెం ఫ్రెష్గా అయితే చూపిస్తారు. అండ్ మంచి స్కైఫై ఎలిమెంట్స్, హారర్ ఎఫెక్ట్స్, ఈ టైప్ ఆఫ్ సెటప్ అయితే పెట్టుకుంటారు. అదంతా కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి భయ్య. లెవినియా విల్సన్ ఒకరు, అండ్ కెసెండ్రా పోర్ట్రే చేసిన ఆ పర్ఫార్మెన్స్ విధానం కానీ, మీనా టాండర్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాళ్ళు పోర్ట్రే చేసిన విధానం కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా చూపించారు. అంటే చాలా బాగా మీరు కనెక్ట్ అవుతారు కూడా. ఆ ఏఐ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఫేస్ చేసే ప్రెజర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించడం వల్ల మీరు బాగా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్స్కి. నాకు అక్కడ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు భయ్య సిరీస్ అంతా కూడా. మీకు ఆ ఏఐ ఏం చేయబోతుంది ఏంటని చెప్పేసి ఆ సిరీస్ మీరు అంతా చూస్తున్నంతసేపు కూడా ఒక సస్పెన్స్ ఉంటుంది. మీకు కూడా కొంచెం రియల్ లైఫ్లో ఎలాంటి ఏమైనా ఎదురవుతే ఎలా ఉంటుందిరా అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. ఆ టెన్షన్ అయితే బిల్డ్ అవుతుంది. అందులో అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి సిరీస్ పరంగా. నాకు అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ టోటల్ 6 ఎపిసోడ్స్లో కూడా మ్యాక్సిమం మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారు. మరీ బోర్ అయితే కొట్టేదు. అలా అని చెప్పేసి మరి సూపర్గా అయితే ఏముండవు. ఇట్ వాజ్ ఓకేగా వెళ్ళిపోతాయి 6 ఎపిసోడ్స్ కూడా. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్య. మెయిన్ ఎక్కడంటే అది కూడా కొన్ని అనవసరమైన సబ్ ప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ సబ్ ప్లాట్స్ అన్నవి అనవసరం, స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి, కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అదే ఆ సబ్ ప్లాట్స్ కూడా లేకపోయి ఉండి ఒక 4 ఎపిసోడ్స్లో సిరీస్ని కంప్లీట్ చేసి ఉంటాయి కనుక సూపర్ అని చెప్తాను నేను. ఏఐ మీద అక్కడక్కడ 2-3 కాన్సెప్ట్స్ అయితే వచ్చాయి. కొంచెం అవి చూసుంటే కనుక మీరు వాటికి సిమిలర్గా అయితే అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్. అవి ఒకవేళ మీరు చూడకపోయి అనుకుంటే పర్లేదు అనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి భయ్య. చెప్తున్నాను కదా, మీకు ఒక సస్పెన్స్ టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ ఏం జరుగుద్ది అన్నది మాత్రం మీకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే ప్రిడిక్ట్ చేయొచ్చు. అందువల్ల కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ వాచ్ అని చెప్తా. టైం పాస్కి ఏం లేదు. ఒక మంచి తెలుగు డబ్బిడ్ వెబ్ సిరీస్ కోసం చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి. అది కూడా తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. అది తెలుగు డబ్బింగ్ లేకపోయి ఉంటే కనుక నేను అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే మరి సూపర్ అయితే ఏముంటుంది సిరీస్. ఒక యావరేజ్ వాచ్ అని చెప్తా. టైం పాస్కి చూద్దాం అనుకుంటే కనుక చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మీకు యూట్యూబ్లో తెలుగు రివ్యూస్ అయితే దొరకదు. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కూడా వీడియోస్ కొంచెం బూస్ట్ అవుతాయి. ఓకే, లవ్ యూ ఆల్, బై.